ఎందుకు ఎంచుకుంటున్నా అంటే పెద్ద సప్లై చేయలేకపోతున్నాయి కాబట్టి. సప్లై చేయలేనని ఇప్పుడు నందినికి మొన్న వీళ్ళు టెండర్ ఇచ్చారు. ఇప్పుడు అంత చేయలేనని చెప్పిందని మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇచ్చారు వేరే దానికి? అదే కదా మొన్న వీళ్ళు రాసుకొచ్చింది సాక్షి వాళ్ళు. అట్లెట్లాగనేది అది వేరే పేరుతో వీళ్ళే సప్లై చేస్తున్నారు, మళ్ళీ వైష్ణవి వాళ్ళది అది ఇది అని చెప్పేసి. ప్రాక్టికల్ గా జరిగేది ఏంటంటే రోజుకి 11 టన్నులు ఎంతో కావాల్సి ఉంటుంది అక్కడ నెయ్యి. అంత సప్లై చేయగలగాలంటే ఎవరి దగ్గర అన్ని గేదెలు ఉన్నాయి, అన్ని ఆవులు ఉంటే నాకు తెలియక అడుగుతాను. సింపుల్ లాజిక్. భారతదేశంలో ఏ ఒక్క డైరీ దగ్గరన్నా ఇన్ని లక్షల ఆవులు ఉన్నాయా? ఒక్క ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో వాడేటటువంటి ఒక రోజు నెయ్యికి సరిపడినటువంటిది ఉత్పత్తి చేయగలిగిన డైరీ కూడా లేదు నాకు తెలిసి భారతదేశం ఎక్కడ. అంటే సింగిల్ డైరీ దగ్గర అయితే ఉండవు, అందుకే కదా 2-3 డైరీలు కలిపి. అదే అనేది ఆ డైరీలు సప్లై చేసే డైరీల దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి అంటున్నా నేను. నేను అనేది డైరీ లేకపోవడం కాదు, డైరీలు ఆవులున్న డైరీ లేదంటున్నా, స్వయంగా ప్రొడ్యూస్ చేసేది. ప్రతి డైరీ కూడా జనం దగ్గరే కలెక్ట్ చేస్తుంది. వీళ్ళు ఏమన్నా ఆవులు ఇస్తారేంటి జనానికి? వీళ్ళు ఏమన్నా గేదెలు ఇస్తారేంటి జనాలకి? జనాలు ఆవులను గేదెలను పెంచుకుంటే వాళ్ళ దగ్గర పాలు శీతలీకరణ కేంద్రాలకి వాళ్లే తెచ్చమ్మడం జరుగుతుంది. అందులో నుంచి